కన్నా అప్పులట్టే బాధ్యత ఏ ప్రభుత్వం ఉంటే వానేది. 26,000 కోట్లు కట్టాం. నెల నెల ఆగస్టు మార్చి 1వ తారీఖు 11 కన్నా జీతాలు ఇచ్చినాం. ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు 1వ తారీఖు 11 గంటలకు, ఏప్రిల్లో 1వ తారీఖు ఇచ్చినాం. జనవరి, ఫిబ్రవరి 5-6 రోజులు ఆలస్యమైంది. చెప్పిన మాట ప్రకారం ముందుకు పోతున్నాం. 30,000 ఉద్యోగాలతో పాటు డిఎస్సి నోటిఫికేషన్, టెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి ముఖ్యమంత్రి గారు అన్నాడు ఆ తరగతి తోక లేనివాడు ఏ విధంగా తీసుకుని ఉన్నదన్నా తప్పకుండా కమిటీ చేసి న్యాయం చేద్దామని చెప్పి నాకు మాట ఇచ్చి ఆఫీస్ సంవత్సరం మీటింగ్ పెట్టించిన. నేను అనుకునేవాడిని కాదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నవానికి 40 మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది, నల్గొండ జిల్లా ఉన్నవానికి 140 మార్కులు వస్తే కూడా ఉద్యోగం రాదు. తప్పకుండా వచ్చే సమావేశాల్లో 46ని జీవో2ని పునరుద్ధరించి చేస్తామని మీ అందరికీ మాట ఇస్తున్నాం. మాట అంటే కేసీఆర్ మాట దొంగ మాట కాదు. దళితులు సీఎం చేయకపోతే తలకాయ తీసుకుంటా, 3 ఎకరాలు చేయకపోతే అది చేస్తాను ఆ లంగ మాట నాకు రాదు. ఉపాధి హామీ పెట్టాం. ఇవాళ 500 పెన్షన్ ఇస్తాం. 500 సిలిండర్ అంటే సిలిండర్ ఇస్తున్నాం. మీకు కరెంటు బిల్లు వస్తుందా చెప్పండి? 0 బిల్లు వస్తుందా? ఆడోళ్ళు కరెంట్ బస్సు కిరాయి తీసుకుంటున్నా? ఇవ్వాలన్నా కేసీఆర్ కు 500 సిలిండర్ ఇవ్వాలి, 200 యూనిట్లకు ఉచితంగా 0 బిల్లు ఆలోచనలు వచ్చిందా కేసీఆర్ కు? మోడీ కేసీఆర్ ఉన్నోనికి దోషపెట్టింది తప్ప పేదోనికి ఉపాధి హామీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టబోదు. అందుకనే ఇక్కడున్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మల్లన్న అభిమానులకు కానీ మనం అందరం కూడా మంచి గతంలో ఎక్కడి కని ఎనిగని రీతిలో మల్లన్న మెజార్టీ ఉండాలి. మీ అందరూ కూడా మరొకసారి చేతులెత్తి దండం పెడుతూ మల్లన్న లాంటి యువకుడు ఇవాళ ప్రజల కోసం పోరాటం చేసి తన జీవితాన్ని జైల్లో సగం బయట కొట్లాడడం, ఉన్న 1.5 ఆస్తి రాజకీయ మా రాజానత్వం మా తమ్ముడు రఘురాజు వచ్చింది. నా సమయానికి రగ్గారు బయట రండి, నన్ను ఎగిరా ఇందులో పోరాటం చేస్తుంది, నువ్వు కూడా ఎమ్మెల్సీ కావాలి. అందుకనే మీ అందరికీ చెప్తున్నా, నేను కూడా ఆ రోజు తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేసి మా పిల్లలు చచ్చిపోతున్నారు, మా తెలంగాణ బిడ్డ నల్గొండ బిడ్డ శ్రీకాంతాచారి ఈ దొంగ నాటకాల కోసం చనిపోయిందని చెప్పి మంత్రి పదవి వదిలిపెట్టిన వాడిని. ఇలాంటి వాళ్ళంటే నాకెంతో ఇష్టం. తప్పకుండా నేను కూడా మనమందరం వారి కోసం కష్టపడి గెలిపిద్దామని తెలియజేసుకుంటూ